గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు కూడా ఫాస్ట్గానే లేచాను. ఎగ్జామ్ ఉంది కాబట్టి ఫాస్ట్గా లేచి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాను అనమాట. 7:30కి స్టార్ట్ అయితే నేను అక్కడికి వెళ్ళేసరికి 5 to 9 or 9 అలా అవుతుందన్నమాట. సో మరి అంత ఎర్లీగా కాకుండా కొంచెం 7 కల్లా రెడీ అయిపోయి 7:30కి స్టార్ట్ అయిపోతున్నా. అండ్ టిఫిన్ కూడా నేను కార్లోనే తినేస్తున్నాను అనమాట. మళ్ళీ ఇంట్లో తింటే లేట్ అయిపోతుందని ఫాస్ట్గా టిఫిన్ కూడా తినేసి ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోయాను అనమాట. ఎగ్జామ్ అంతా అయిపోయి వచ్చేసాను కూడా. వచ్చేసాక కొంచెం ఆకలేస్తుంది కాబట్టి నిన్నే బిస్కెట్ ప్యాకెట్స్ కొంచెం కార్లో వేసుకున్నా. సో కొంచెం తినేసి అలా మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఫాస్ట్గానే వచ్చేసాము. మ్యాక్సిమం ఎంత టైం పడుతుంది అంటే ఒక 2 hours పడుతుంది. మేము 12:30కి స్టార్ట్ అయ్యాము అక్కడి నుండి. రిటర్న్ వచ్చేసరికి 2 అయింది. వచ్చి ఫాస్ట్గా లంచ్ కూడా తినేసాను అనమాట. ఈరోజు మంచిగా స్పెషల్స్ ఉన్నాయి. సో ఫాస్ట్గా లంచ్ ఫినిష్ చేసి పడుకొని లేచాను అనమాట. నేను పడుకుంది కూడా 1.5 hour అలా పడుకున్నాను. 4:30 ఆ టైం అప్పుడు లేచాను. ఆ లేచి చూసేసరికి మంచిగా కూల్గా ఉందనేసి కాసేపు అలా మేడ మీదకి వెళ్ళి ప్లాంట్స్కి వాటరింగ్ అవన్నీ చేసుకొని కాసేపు అలా వాకింగ్ చేసుకొని అలా రిటర్న్ అయితే మళ్ళీ కిందకు వచ్చేసాను అనమాట. వచ్చేసి ప్రశాంతంగా కాసేపు అలా పీడిఎఫ్స్ అవన్నీ చూసుకున్నా. అండ్ ఈవినింగ్ కొంచెం ఆకలేస్తుంది అనేసి మా మమ్మీని మురి మిక్చర్ చేయమన్నా, మంచిగా చేసింది. తినేసి ప్రశాంతంగా కూర్చున్నాను. కాసేపు అలా చదివేసి అలా పైన చూసుకున్నాను. ఒక 1 hour 1.5 hour అలాగా. అండ్ తర్వాత నేనైతే ప్రశాంతంగా డిన్నర్ కూడా ఫినిష్ చేసేసుకున్నా. అండ్ నేనైతే ఈరోజు 10 అలా అయింది నేను పడుకునేసరికి. గుడ్ నైట్ ఎవ్రీవన్, బాయ్.